ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు. ఒకనాడు ఒక కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయని. నిర్బంధించాలనుకున్న దొరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే తాత్కాలికంగా వాళ్ళు అనుకొని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు, లేకపోతే పైశాచిక ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అన్నిటికీ మేమే కారణం, అన్నీ మాకే కావాలి అని కోరుకొని ఉండొచ్చు. కానీ పాటతో పెట్టుకున్నాడు, అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు, కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా వాని బతుకు జడా, వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏ విధంగా ఎట్లయినా సరే 600 అయినా అటు సూర్యుడు ఇటు మొలిసినా సరే ఈసారి ఎన్నికల్లో గడీలను బద్దలు కొట్టాలి. ఆ గడీలను బద్దలు కొట్టాలంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు మర పిరంగులై పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకు అయినా మనం కలుద్దాం. ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు, తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో తన ఆవేదనను వెలిబుచ్చిండు. బిడ్డ, నేను చూస్తూనే ఉన్నా నిశ్శబ్దంగా, రాడా ఎవడన్నా ఈ దుర్మార్గుణ్ణి నేల కూల్చడానికి అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు నా రేవంతుడు నాకు ఆ నమ్మకం కలిగించిన, అందుకే నీ ఇంటి గడప తొక్కినా అని నా ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతోని అందశ్రీ అన్న మాటలు, ఆ మాటతో అందశ్రీ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నాకు ఆత్మ బంధువుగా మారిండు. నా కుటుంబంలో పెద్దన్నగా నేను అందశ్రీ గారిని ఆమోదించిన. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడు అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినాం. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.
అలాంటి అందశ్రీని తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది. ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని నిర్బంధించాలనుకున్నాడో, ఏ రోజైతే గద్దరన్నను అవమానించిండో ఆనాడే తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక సమయం ఆసన్నమైంది, గడీలను బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకొని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈనాడు ఆ దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రజాపాలననే డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకుంటే జూన్ 2, 2024 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ జాతికి జయ జయ హే గలాన్ని అంకితం చేసినప్పుడు అందశ్రీ గారి భావోద్వేగం పరేడ్ గ్రౌండ్లో వారి కళ్ళల్లోనే చూడాలి. నేను చెబితే మాటలు సరిపో. వారి భావోద్వేగం నిజంగా ఆనాడు అందశ్రీ గారి భావోద్వేగం ఇంకో తరాన్ని, ఇంకో రాష్ట్రాన్ని సాధించడంత స్ఫూర్తినిచ్చే గొప్ప భావోద్వేగం. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ ప్రభుత్వం ఒక అందశ్రీని, ఒక గద్దరన్నను శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నాం. ఈనాడు నా సహచర మంత్రివర్గ సభ్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ప్రజల అవసరాలను, ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 16-18 గంటలు ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు. ఇవాళ మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో, కేటీఆర్కో, లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగం